సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి ప్రభుత్వం అందించిన మద్దతు ధర పొందాలని గజ్వేల్ ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, సీసీఐ సిపిఓ దుర్గప్రసాద్లు అన్నారు. జయదేపూర్ మండలం గొల్లపల్లి గ్రామ శివార్లో శ్రీ రామాంజనేయ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పత్తి క్వింటాలకు 8,110 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, రైతులందరూ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. సీసీఐ కొనుగోలు ఆన్లైన్లో కాకుండా యథావిధిగా విక్రయించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీఐ అధికారులు శ్రీధర్, జాన్ వెస్లీ, మైపాల్, మిల్లు యజమానులు బాలనారాయణ, నాగరాజు, జూలకంటి ప్రభాకర్, శ్రీనివాస్, గార్లపాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ మహేందర్, కాంగ్రెస్ నాయకులు గుబ్బ శ్రీనివాసరావు, గాల్రెడ్డి అమరరావు, పాషా, భిక్షపతి, లోలాకర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ విజ్ఞప్తిగా చేస్తున్నాం. అందరికీ నమస్కరించి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సరం 2025-26కి 8,110 నిర్ణయించడం జరిగింది. రైతు సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సీసీఐకి పత్తి తెచ్చి అమ్ముకోవాల్సిందిగా కూర్చున్నాం. రైతు మద్దతు ధర చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్ ధర కన్నా 1,500 రూపాయలు ఎక్కువగా ఉంది. అందువలన రైతులు 8% నుండి 12% వరకు ఇంట్లో ఆరబెట్టుకొని మంచిగా పత్తి తెచ్చుకొని మద్దతు ధర పొందవలసిందిగా కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాహనాల కాలం ఉండడం వలన వీరు ఇంటి దగ్గర కొంచెం ఆరబెట్టుకొని మంచిగా ఆరబెట్టుకొని తీసుకురావాల్సింది. ఇక్కడ పెట్టిన రిజెక్ట్ అయింది ఇవన్నీ అనుకోకుండా మంచిగా చేయవలసింది కోరుతున్నాం. రైతు సోదరులకి మరొకసారి విజ్ఞప్తిగా కూర్చున్నాము. ఎందుకంటే ఈసారి రేటు బాగా ఉంది, 8,110గా ఉంది. స్లాట్ బుకింగ్ ఉంది. ఇంట్లోనే దగ్గర నుండే స్లాట్ బుక్ చేసుకొని ఏ రోజు రావాల్సిందో వాళ్ళకి అప్పటికే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు తెచ్చుకొని ఆరాంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ ఖాళీ లేదని 2 రోజులు ఉండదు. వెంటనే అన్లోడ్ జరుగుతుంది. మద్దతు ధర 8,110 రూపాయలు, 8 తేమ, 12 తేమ వరకు తెచ్చుకోవచ్చు. దానికి 80 రూపాయలు, 90 రూపాయలు అటవుతుంది. కాకపోతే ఓపికతోని 3-4 రోజులు ధర ఎండబెట్టుకొని మీరు తెచ్చుకుంటే మీకే సులభం అవుతుంది, వీళ్ళకి సులభం అవుతుంది. మళ్ళీ స్లాట్ బుకింగ్, ఆధార్ కార్డు, మళ్ళీ అది పెట్టుకొని పాస్బుక్ వెంట స్లాట్ బుకింగ్ చేసుకొని తెచ్చుకుంటే మీకు ఎమ్మడి అన్లోడ్ అవుతుంది. మీకు ఎమ్మడి బిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చినాక అయ్యో మాకు టైం అయిపోయా, మాకు స్లాట్ బుకింగ్ కాలేదు, మీరు ఇబ్బంది పడే బదులు మీరు బుక్ చేసుకొని విజయరావు